తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా మధ్య ఈరోజు జరిగినటువంటి ఒక ఫేక్ యుద్ధం ఏదైతే ఉందో అది చివరికి లోకేష్ గారు ట్వీట్ చేసేంత వరకు, తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసేంత వరకు వెళ్ళింది. ఇటు వైసీపీకి సంబంధించిన ప్రముఖులు కూడా ట్వీట్ చేసేంత వరకు వెళ్ళింది ఒక ఫేక్ యుద్ధం. సో మొదట తెలుగుదేశం పార్టీ అకౌంట్స్ నుంచి ఏదో ఒక ఫోటో బయట పెట్టారు. అదే ఒక ఆమె నీళ్లు పోస్తూ ఉంది, ఒక ఆమె ఇట్లా దోశలు పట్టుకొని ఇట్లా తాగుతూ ఉంది. ఒకరు ఇట్లా నీళ్లు పోస్తూ ఉన్నారు, ఇట్లా దోశలు పట్టుకొని. తెలుగుదేశం పార్టీ అకౌంట్ నుంచి అది మొదలై జగన్మోహన్ రెడ్డి గారి బంధువు నీళ్లు పోస్తూ ఉంటే దళితుల మీద డిస్క్రిమినేషను, అది పులిందల కాదు, అది ఊరు కాదు, వాళ్ళు ఏం ఒక ఫోటో పెట్టేసి జగన్ బంధువు నీళ్లు పోస్తూ ఉన్నారు, జగన్ బంధువు నీళ్లు పోస్తూ ఉన్నారు, డిస్క్రిమినేషను, చేతికి చెంబుగా నీయలేదని చెప్పి మొదలెట్టారు. దీనికి కౌంటర్గా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వరుస పెట్టి మొదలెట్టారు. అదే ఫోటో పెట్టి అమరావతిలో డిస్క్రిమినేషన్ నీళ్లుగాని ఇవ్వట్లేదు, ఆమె తెలుగుదేశం పార్టీ ఆమె చూడండి అని చెప్పి ఇంతకుముందు దానికి వాళ్ళు మరింత ఇది అక్కడిదే అని చెప్పి నమ్మే విధంగా ఇంతకుముందు పసుపు నీళ్ళతో కడిగారు. మొన్నటికి మొన్న ఒక దళితులు వాళ్ళ ఇంట్లో అబ్బాయి వాళ్ళ కంపౌండ్లోకి వచ్చారని చెప్పి పసుపు నీళ్ళతో కడిగారు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ నీళ్లు కానీ ఇట్లా పోస్తూ ఉన్నారని చెప్పి వైసీపీ సోషల్ మీడియా మొదలెట్టింది. రెండూ ఫేకే, ఎందుకంటే ఆ ఫోటో తమిళనాడులో ఎప్పటితో పాత వీడియో కాదు, అది తమిళనాడులో ఎక్కడో జరిగింది అది. తర్వాత దీని మీద నారా లోకేష్ గారు వీడియో పోస్ట్ చేశారు, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఫేగు జగన్ బ్యాచ్ ఇట్లా తమిళనాడులో జరిగిందే తీసుకొచ్చి ఇక్కడ ఇదంతా చేస్తున్నారు, తమిళనాడులో జరిగింది తీసుకొచ్చి ఇక్కడ ఇదంతా చేస్తూ ఉన్నారు, అది ఇది మీ బతుకులు మారమని చెప్పి వీళ్ళు మొదలెట్టింది యాక్చువల్గా టీడీపీ అకౌంట్ నుంచే మొదలైంది. తర్వాత వైసీపీ అకౌంట్ వీళ్ళు రివర్స్లో కౌంటర్ చేశారు, వరుసగా ఫేక్ యుద్ధం. చివరికి మధ్యలో వైసీపీ వాళ్ళు కొందరు ఫస్ట్లో గ్రోక్ని అడిగారు, అదొక దరిద్రమైంది ఉన్నట్లుంది. అరే కాసింది నిజం అబద్ధం మీద క్లారిటీ చేసుకోవాలి, ఈ గ్రోకి ఏమాలు కదా ఏం సాఫ్ట్వేర్ రాసుకున్నారు దరిద్రుడా. అది ఆ సోషల్ మీడియాలో ఎవరు చెత్త పోస్టులు అంతా పెడుతూ ఉంటే దాన్ని నిజమని చెప్పి అది ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది. మొదట టీడీపీ వాళ్ళు ఇది జగన్ బంధువులు అంటే కొందరు గ్రోక్ని అడిగారు, వైసీపీ వాళ్ళని గ్రోక్ని అడిగితే అవును ఇది పులిందర్లో జగన్ బంధువు అని చెప్పి అది సమాధానం చెప్పింది. తర్వాత తమిళనాడులోది అని తెలిసిన తర్వాత లోకేష్ ప్లస్ టీడీపీ కానీ ట్వీట్లు పెట్టిన తర్వాత వైసీపీ వాళ్ళు గ్రోకులు బుద్ధులు ఇడుతూ ఉన్నారు. మొత్తం మీద మొత్తం ఫేక్ ఇద్దాం నడిచింది వీళ్ళిద్దరి మధ్య ఈరోజు.